జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్. పురాణ పండ వైజయంతి గారు అధ్యాపకురాలు, అలాగే రామాయణం మీద విశేషమైన రచనలు చేశారు. అన్నింటికి మించి వారి తండ్రి గారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందారు, ఉషశ్రీ గారి అనుగ్రహాన్ని. వారు ప్రతిరోజు మా చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, ప్రతి ఆదివారం మధ్యాహ్నం ఉషశ్రీ గారి ఆ కార్యక్రమం కోసం లక్షలాది మంది శ్రోతలు ఎదురు చూస్తుండేవారు. ప్రశ్నాభాగానికి సంబంధించి, రామాయణానికి సంబంధించి ఎంతో అద్భుతంగా వివరించారు. నమస్తే వైజయంతి గారు. నమస్తే అండి. సో ఒకసారి ఈ సందర్భంగా ఉషశ్రీ గారిని కూడా స్మరించుకుందాం. వారు పామరులకి రామాయణం అర్థమయ్యేలాగా చక్కటి కార్యక్రమం ఆకాశవాణి ద్వారా వారు చేశారు. ఈరోజు మన అదృష్టం, మన తెలుగు వాళ్ళందరి అదృష్టం, అయోధ్యలో కూడా వారి ప్రవచనం వినిపించారు. అవును. సో మళ్ళీ కథాభాగంలోకి వచ్చేప్పటికీ ఒకసారి ఉషశ్రీ గారిని స్మరించుకుంటూ మొదలెట్టండి. తప్పనిసరిగా. ఇక్కడ ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న ఎఫ్ఎం స్టేషన్స్ అన్నిట్లలో కూడా నాన్నగారిది రామాయణం వేస్తున్నారు. సరే, మనకి విజయవాడ నుంచి ప్రతిరోజు 9ంటికి వస్తుంది, హైదరాబాద్ నుంచి 10ంటికి అట్లా పొద్దున వేస్తున్నారు. ఇవి కాకుండా మీరు అన్నట్టుగా అయోధ్యలో వినిపించడం అనేది అంటే మాకు వ్యక్తిగతంగా కుటుంబ సభ్యులుగా ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది, కానీ మనం తెలుగు వాళ్ళకి గర్వించదగ్గ విషయం అది. అందరినీ ఆ రామాయణంతో ఎలాగ ఊగిలలు ఊగించారో అందరికీ తెలుసు. ఆ టైంలో ఎలాగో మీరు అన్నారు కాబట్టి ఒక చిన్న సందర్భం చెప్తాను. లక్ష్మణైతేంద్రులు వారి పేరు అందరికీ తెలుసు. కరసేవకి వెళ్ళి ఆయన కూడా తర్వాత కన్ను మూశారు కూడా. ఆయన ఒకసారి మధ్యాహ్నం 12ంటికి ఎక్కడికో బయటికి వెళ్ళాల్సి వచ్చింది, ఆదివారం ఆ రోజున. వచ్చి ఒక రిక్షాని పిలిచారట. పిలిచి, బాబు నేను ఇలా ఫలానా చోటకి వెళ్ళాలంటే నేను రాను అన్నట్ట. అదేమయ్యా బేరానికి రానంటున్నావంటే, ఇప్పుడు ఆయన పంతులు గారు అంటే వాళ్ళకి పేరు తెలియదు పలకడం, అది పంతులు గారు రామాయణం వస్తుంది నేను వినాలి అని కుర్చీ సీట్ కింద నుంచి తీసాట, ట్రాన్సిస్టర్ తీసి పెట్టుకున్నట్ట. ఆయన చాలా అంటే ఆయనకి నాన్నగారికి బాగా స్నేహం ఉంది, ఆయన సంతోషపడ్డారు. అంటే మీరు నాన్నగారిని తలుచుకోమన్నారు కాబట్టి అది చెప్తున్నాను. ఇక మనం ఇప్పుడు ఎలాగైతే మనం అయోధ్యలో అందరూ కూడా రాముణ్ణి చూడడానికి ఎట్లా ఉవ్విళ్ళు ఊరుతున్నారో, దీనికి సంబంధించి సుమారు 70-80 సంవత్సరాల క్రితం విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షంలో కొన్ని పద్యాలు రాశారు. పద్యాలు కాదుగా మీకు అది వచనం మాత్రం వినిపిస్తాను, అది ఎందుకంటే మళ్ళీ పద్యం అంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. ఆ చిత్రం ఏమిటో, అయోధ్యలో ఉన్న ప్రజలందరూ ప్రశ్నోత్తరాలలో అంటే క్వశ్చన్ ఆన్సర్స్ చెప్పుకుంటున్నప్పుడు ఏది అడగపోయినా ప్రశ్నించేవారు రామచంద్ర అంటున్నారట, సమాధానం చెప్పేవారు రామభద్ర అంటున్నారట. అంటే భద్రంగా అని, అక్కడ చంద్రుడు అంటే ఇక్కడ భద్రంగా అంటున్నారు. ఏ వస్తువు ఎక్కడ ఉన్నా అది భార్యను అడగబోయే వారందరూ భార్య పేరు చెప్పకుండా రామ అది ఎక్కడ ఉంది అంటున్నారట. అంటే ఆ పదం అట్లా తెలియకుండా రామచంద్రాన్ని మనం ఎలా అయితే అయ్యో రామ అంటాం, రామరామ అంటూ ఉంటాం. అలాగే ఎక్కడికైనా వెళ్తూ ఉంటే ఎక్కడికి వెళ్తున్నావు అనే వాళ్ళు కూడా రామచంద్రుని చూడడానికి వెళ్తున్నాము అని చెప్తున్నారట అందరూ. అంటే రామచంద్రుడు జన్మించినప్పుడు ఇదంతా. ఏ మాట మాట్లాడుతున్నా ముందర రామ తర్వాత రామ అని మాట్లాడుతున్నారు. ఈ విషయంట వేదాలకి ఉపనిషత్తులకు కూడా అందని విషయమని కల్పవృక్ష కవి విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఊహించి రాశారు. అది ఈరోజు మనకి కరెక్ట్గా కళ్ళకి కనిపిస్తుంది. ఎవరిని పలకరించినా అంటే మనం ఎవరిని అంటే చాలామంది అదే అంటున్నారు, మేము రామభక్తులం కాదండి, మాకేది పండగ కాదండి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఎప్పుడూ ఉంటారు, అది అప్పుడే ఇప్పుడు కాదు అప్పుడు ఉన్నారు కాబట్టి, ఆయన కాలంలోనే ఉన్నారు కాబట్టి మనం పెద్దది మాట్లాడుకోకర్లా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళలో కనీసం 3 వంతుల మంది తప్పనిసరిగా రామరామ అంటున్నారు. అలాగే ఇంకొకటి, రాముడు పుట్టగానేట అయోధ్య ఎలా ఉందో ఆయన చెప్తున్నారు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు పుట్టారు, వాళ్ళకి పేర్లు పెట్టారు. రామనామంతో అయోధ్య మారుమురోగింది, మిగిలిన వాళ్ళ పేరు మనకి వినపడలే. ఆ రాకుండా ప్రత్యేకత కూడా చెప్తానండి తర్వాత. ఆ నామం తీయగా ఉంది, వెలుగులు విరజిమ్ముతోంది, అద్భుతంగా ఉంది. ప్రజలందరూ మాటిమాటికి రామ రామ అంటూ ఉంటే వారికి ఒక భద్రత కలిగినట్టు ఉంది. మనిళ్లల్లో కూడా మీకు తెలుసు, ఏనా ఒంట్లో బాగాలేకపోతే అమ్మ కాసేపు రామ అనుకోను, రామ అనుకుంటే నీకు తగ్గిపోతుంది అనేవారు. అంటే రామ అంటే తగ్గిపోతుందా, మందు వేస్తే కానీ తగ్గదా అంటే అది కాదు సమాధానం, మనసుని సమాధానం పరుచుకోవడం. అలాగే ఆ రామనామంతో క్షుద్రమైన ఇతర ధ్వనులన్నీ కూడా కొట్టుకుపోతున్నాయి. ఇంకా ఈ 4 బిడ్డలకి మిగిలిన పేర్లు అడిగి తెలుసుకుంటున్నారు, కానీ రాముడి పేరు ఎవరు అడగట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ అందరికీ తెలిసిపోయింది. అది గుండెల్లోంచి వచ్చిన అక్షరాలుగా ఎవరూ మర్చిపోవట్లేదు. ఇది ఈనాటి అయోధ్యకు కూడా వర్తించేలాగా ఆ రోజే ఊహించి రాశారు అని చెప్పారు. రా అనే అక్షరానికి ప్రత్యేకం ఏంటంటే, మనకి తెలుగు అక్షరాలు 56 అక్షరాలు చెప్పుకుంటాం, ఒకప్పుడు ఫుల్గా ఉన్న అక్షరాలు. ప్రతి అక్షరాన్ని మనం క అంటే కకారము, చ అంటే చకారము, ప అంటే పకారం ఇలా చెప్తాం. ఒక్క రా మాత్రం రకారం అన్నాం మనం. రా అనేదాన్ని రేఫము అంటాం. అంటే రకారము ఇఫ ప్రత్యయంబు అని మనకి చెన్నేశ్వరి దానిలో వ్యాకరణంలో ఉంటుంది. ఆ రా అనే ఒక్క అక్షరానికి ఉన్న మహిమ అది. మహిమ అంటే అదేదో మహిమలు చేయడం కాదు, ఆ అక్షరంలో ఉన్న వైబ్రేషన్స్ అంటాం కదా ఇప్పటి వాళ్ళకి కనెక్ట్ అయ్యేలాగా
అలాగా ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి రామ అనడం పలకడం కూడా చాలా తేలికైన అక్షరం, అందరి మనసుల్లోనూ నిలబడే అక్షరం. అందుకనే మనం దీన్ని ఏదో భక్తిగా పూర్తిగా వెళ్ళిపోమని ఎవరని చెప్పట్ల. అందుకే ఇందాక మీకు చెప్పినట్టుగానే రాముడు వెనకాల నడుస్తూ ఉండాలి. రాముడు వెనకాల నడుస్తూ ఉంటే రాముడు ఎలా నిలబడ్డాడు, తండ్రి పిలిచి పట్టాభిషేకం అన్నా ఒకలాగే ఉన్నాడు, మరుసటి రోజునే నీకు వనవాసం అన్నా కూడా అదేలా ఉన్నాడు, ఎక్కడా మారలేదు. అది స్థితప్రజ్ఞత అంటాను రాముడి గురించి చెప్పేది. ఆ స్థితప్రజ్ఞత ఉన్నవాళ్ళు మనకి ప్రపంచ చరిత్రలో ఎన్ని కావ్యాలు వచ్చినా ఎవరు కనబడలా. మామూలుగా కొన్ని సామ్రాజ్యాల్లో తండ్రిని చంపేసి సింహాసనానికి వెళ్ళిన వాళ్ళే తెలుసు మనకి. ఇక్కడ చిత్రం ఏంటంటే ఈ నలుగురు అన్నదమ్ములకి కూడా నాకొద్దంటే నాకొద్దన్నారు సామ్రాజ్యాన్ని. లక్ష్మణుడిని తీసుకుంటామంటే వద్దన్నాడు, భరతుడిని తీసుకుంటామంటే వద్దన్నాడు, రాముడు కూడా అడవులకు వెళ్ళిపోతానన్నాడు. అంటే మనం వాళ్ళ వెనకాల వెళ్తే మనుషులుగా ఎలా బతకగలుగుతాం అనేది రాముడు తన అణువణువున మనకి చూపించాడు, జీవన విధానం చూపించాడు, పూర్తిగా జీవన విధానం. కొట్టేసుకోకుండా ఇప్పుడు చూడండి, తెల్లారిన దగ్గర నుంచి ఆస్తుల కోసం కొట్టుకోవడం, చంపుకోవడం చూస్తున్నాం మనం. ఇది మనకి విదేశీ సంస్కృతి నుంచి, విదేశీ సాహిత్యాన్ని నుంచి వచ్చిన అలవాట్లు ఇవి. మన దగ్గర మనం నిజంగానే పిల్లలకి చిన్నప్పటి నుంచి రామాయణం నేర్పిస్తే, మొట్టమొదటి చిన్న పద్యం పోతన గారు చెప్పిన పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు రామభద్రుండట, నే పలికిన భవహర మగునట, పలికెద వేరొండు గాథ పలుకగా నేల. చిన్న పద్యం. ఆ పద్యం నేర్పిస్తే చిన్నప్పుడు అక్షరాలు వచ్చే సమయంలో వాళ్ళు దాన్ని అలా రిసైట్ చేస్తుంటారు. మనకి చేతవెన్న ముద్ద చిన్నప్పుడు ఎలా చెప్పారో అలాగే చెప్తే, ఎందుకు రాముడి గురించి ఇంత మాట్లాడాడు పోతన, అసలు ఏంటి రాముడు అనేది మనం ఎదుగుతున్నంత కొద్దీ దాని మీద మనం కాసేపు పరిశోధన చేస్తాం. మీరు చెప్తుంటే అండి, మా నాయనమ్మ గారు మా చిన్నప్పుడు పడుకునేప్పుడు ఒక పద్యం, ఒక శ్లోకం రెగ్యులర్గా చెప్పించారు. రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం శయనేషు పఠేన్ నిత్యం దుస్వప్నం తస్య నశ్యతి. పిల్లలకి చెడ్డకళ్ళు వస్తే భయపడతారు నిద్రలో. ఈ 5 పేర్లు చదువుకోండి, రాముడు, స్కందుడు, హనుమంతుడు, వృకోదరుడు అంటే భీముడు, వైనతేయుడు, గరుత్మంతుడు, వీరందరికీ నమస్కారం పెట్టుకొని నిద్రపోండి, ప్రశాంతమైన నిద్రపోతారని. అది అంటే మీరు అన్నారు కదా, మన నాయనమ్మలు, తాతలు మనవాళ్ళని కూర్చోబెట్టి చెప్పేవాళ్ళు, నిద్రపుచ్చేప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఎక్కడ నిద్రపుచ్చుతున్నాం? అదే ఇప్పుడు అందుకే అంటాం, అది ఒక భరోసా. అంటే ఇప్పుడు ప్రతిదానికి చూడండి, భయం వేయగానే మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం. ఇది అసలు మన ఇంట్లో మన పెద్దవాళ్ళే మనకి భరోసా ఇచ్చేవారు. ఇది చదువుకోపోతుంది అంటే పోయినా పోకపోయినా ఒక భరోసా మనకి భయం కలిగితే ఏం చేస్తాం, ఇంట్లో చిన్నపిల్లలు అయితే అమ్మా నాన్నల దగ్గరికి వెళ్తాం, అమ్మా నాన్నలు తాతల దగ్గరికి వెళ్తారు, వాళ్ళు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తారు. చివరికి ఎక్కడికి వెళ్ళాలి మనం? ఓ భరోసా మనకి చూపించేవాడు దేవుడు అనే నమ్మకం ఉంటే కనుక ఆ దేవుడు అంతే, అంతకంటే ఇంక పైన ఎవరు లేరు కదా. ఆ పెంజీకటి కవ్వాలని ఇవ్వండి ఏకాకృతి వెలుగు అన్నట్టుగా ఆ దేవుణ్ణి మనం స్మరించుకోవాలి అని చెప్తున్నారు. అంతే దేవుడు అనే, అందుకే మళ్ళీ చెప్తున్నా, అందరికీ ఉపయోగపడాలని దేవుడు అని అనుకోవద్దు, వదిలేసేయండి. రాముడు వెంట నడవండి. రాముడు మనలాంటి ఒక మనిషి, మనలాగే ఏడ్చాడు, మనలాగే బాధపడ్డాడు, మనలాగే కష్టాలు పడ్డాడు, అధిగమించాడు, అన్నిటినీ అధిగమించాడు. అంతేగాని దానికోసం తను అంటే ఇలా అంటున్నామని కాదు, తను ఏమి మొక్కులు మొక్కుకోలేదు, ఏ పూజలు చేయలేదు, ఏ దీపాలు పెట్టలేదు. మహర్షులు ఎలా ఆదేశిస్తే అలా తన స్వశక్తిని నమ్ముకున్నాడు. మొట్టమొదటి అసలు స్వశక్తి కంటే కూడా ముందర విశ్వామిత్రుడు అంటే మంచి గురువు అంటే ఎలా ఉండాలి అంటే ఒక్కొక్క పాయింట్ తీసుకుంటే రామాయణాన్ని మొత్తం విశ్లేషణ చేయాలంటే 365 రోజులు చాలవు మనకి. శిష్యుడిని ఎలా తయారు చేయాలో విశ్వామిత్రుడు తయారు చేశాడు. అది మన విద్యా విధానంలో ఇప్పుడు లేదు. పిల్లల్ని ఎలా చూడాలో దశరథుడు నేర్పించాడు. అది మన పేరెంట్స్ ఇప్పుడు ఆ బాధ్యత తీసుకోవటం లేదు. పిల్లల్ని ఊరికి వదిలేస్తున్నాం, మనం ఫోన్లు ఇస్తున్నాం, ఆడుకుంటారులే, టీవీ పెట్టేస్తాం, చూసుకుంటారులే అంటే ఆటిజంలు వస్తున్నాయి, రకరకాలు వస్తున్నాయి. ఒక ఊహ చేశారు మనకి, రాముడి చంటితనంలో నాకు చందమామ కావాలి అంటే, ఇది అంటే కవుల కల్పన, ఇది అద్దంలో చూపించాడు తండ్రి. అంటే అర్థం ఏంటి ఇక్కడ, తండ్రి పిల్లలు అడిగిన కోరికల్ని, గొంతెమ్మ కోరికలు తీర్చక్కర్లా, ఈ విధంగా తీర్చాలి, మరిపించి మరి ఏమార్చడం, వాళ్ళకి ఆ కోరికలు తీర్చినట్టు భ్రమింపజేయాలి. అది అందుకని ఏమార్చడం అంటే అలాగ తండ్రి పెంచాడు. అందుకనే మనం ఒక కథలాగా, ఒక సోషల్ స్టోరీ లాగా తీసుకుంటే, ఇది ఎందుకంటే ఈ మాట సోషల్ స్టోరీ అని పదే పదే అనడానికి, మనం రాముడు దేవుడు అనుకుంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనకి. రాముడు దేవుడు అయితే చెట్టు చాటు నుంచి ఎందుకు చంపాడు, సీతాదేవిని ఎందుకు అలా వెతుక్కున్నాడు, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి. యుగ ధర్మం ఆ రోజు అంతే, అది యుగ ధర్మం. ధర్మాన్ని మారుతూ ఉంటాయి కాబట్టి మనం మనలాంటి మనిషి ఎలాగైనా చంపొచ్చు అనేది ఆనాటి యుగ ధర్మం. అది యుగ ధర్మమే కాదు, దానికి చెప్తాడు నేను రాజుని. రాజు అంటే వేటాడేటప్పుడు చెట్టు చాటు నుంచి కొడతాడు, వలలు పన్నుతాడు, ఉచ్చులు వేస్తాడు. ప్రజాక్షేమం కోసం రాముడు అంటే ఒక రాజు ఏం చేయాలో సమాధానం చెప్తాడు, వాళ్ళకే చెప్తాడు రాముడు అక్కడ.
అందుకని మనం చెట్టుచాటు నుంచి కొట్టాడని తర్వాత వాళ్ళు రాసిన దాన్ని, లేదంటే ఇంకా రకరకాల శబరి ఎంగిలి చేసి ఇచ్చిందని కానీ శంభూకుడి వధ అంటారు మళ్ళీ. అన్నీ చాలా ఉన్నాయి. లక్ష్మణ రేఖ గీశారని, రావణాసురుడి కడుపులో అమృత భాండం ఉందని, ఇవన్నీ తర్వాత అవుట్ ఆఫ్ బాక్స్ ఒక ప్రశ్న అడుగుతానండి. చెప్పండి. రామాయణాన్ని మీ తండ్రి గారు ఆయన ఒక రకంగా ప్రపంచానికి గురుదేవులు. అంటే రామాయణాన్ని అంత విశేషంగా జనబాహుళ్యాన్ని దగ్గరికి తీసుకెళ్లారు కాబట్టి వారు చెప్తుండగా విన్నారు, వారు చెప్తుండగా మీరు మీ చిన్ననాడు రాసి ఉండి ఉంటారు. అవునండి. నాకు ఒకటే అర్థం కాదు, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారికి అలా విషవృక్షం రాయాలనే సంకల్పం ఎలా కలిగి ఉంటుంది? ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. ఒకసారి ధర్మ సందేహాల్లో నాన్నగారిని ఇదే ప్రశ్న వేశారు. అడిగారండి? సేమ్ ఇదే ప్రశ్న. ఏమండి రామాయణం అంటున్నారు, మరి రామాయణ విషవృక్షం కూడా వచ్చింది కదా, దీనికి మీ సమాధానం ఏంటి అన్నారు. అంటే ఏం చెప్పుంటారా అని చదివాను నేను. రామాయణం అనేది ఒక మహాసముద్రం. ఆ సముద్రంలోకి వెళ్ళినప్పటికి కొంతమందికి రత్నాలు దొరుకుతాయి, కొంతమందికి రాళ్ళు దొరుకుతాయి. నాకు రత్నాలు దొరికాయి ఆపేశాడు అంతే. ఇంకా ఆవిడకి రాళ్ళు దొరుకుంటాయి. ఎవరినైనా సరే ఎందుకని ఆ సంకల్పం? అంటే విద్యా సంపన్నురాలు ఆవిడేమన్నా తక్కువ మేధావి? ఒక నాణ్యానికి రెండో వైపు అంటారు కదా. ఇప్పుడు అందుకనే నేను చెప్పింది, మనం ఆలోచించేటప్పుడు, మాట్లాడేటప్పుడు మన పర్స్పెక్టివ్లో మనం ఆలోచిస్తాం. రాముడు మనిషి అని నేనంటే, కాదు దేవుడు అని ఇంకొకళ్ళు అంటారు, కాదు అసలు పనికి మాలిన వాడు ఇంకొకళ్ళు అంటారు. అంటే ఇదే పదాలు ఉపయోగిస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. అలా ఎందుకు వచ్చింది అనే దానికి ఆవిడ ఏదో కొత్తతనంగా ఉండొచ్చు. నాలాంటి వాళ్ళు, అంటే నేను పూర్తిగా రామభక్తురాలిని కాబట్టి చెప్తున్నా, రాముడు వెంట తిరిగిన వాళ్ళందరికీ పాపులారిటీ వచ్చింది. రామాయణం రాసిన ప్రతి వాళ్ళు ప్రసిద్ధిలోకి వచ్చారు. మొట్టమొదటి నుంచి వాల్మీకి అవనివ్వండి, రఘువంశం రాసిన కాళిదాసు, భవభూతి భాసుడు, ఆ తర్వాత మురారి అని అనర్ఘ రాఘవన్ రాశాడు. మన విశ్వనాథ సత్యనారాయణ గారు రామాయణ కల్పవృక్షం రాసి జ్ఞానపీఠ అవార్డు తెచ్చుకున్నారు. అదేవిధంగా రామాయణ విషవృక్షానికి కూడా ఆవిడకి పాపులారిటీ వచ్చింది. అదే పాపులారిటీ ఏ రకంగా ఉచ్చరించినా వాళ్ళకి పాపులారిటీ అంతే. అసలు రామ అంటే చాలు, మంచి చెడు మనకు అనవసరం. నాకు ఇదే సందర్భంగా ఒకసారి బాపు గారు వారు జీవించుండగా ఒకసారి వారితో జస్ట్ చిట్ చాట్లో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అడిగా, మీ రాముడు అంటే ఇంకా మరి సీతమ్మ వారు ఇంకా ఆయన బొమ్మలే కనిపిస్తాయి మనకి. వినాలంటే ఉషశ్రీ గారు, బొమ్మలంటే బాపు గారే. అడిగితే ఎప్పుడైనా మీకు ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు తారసపడ్డారా అండి అని అడిగాను. అయ్యో ఎందుకు తారసపడలేదు, ఆవిడ స్వయంగా వచ్చి నేను విశ్వక్షం రాస్తున్నాను, నాకు బొమ్మ వేసి ఇస్తారా అంటే ఈయన కాదని లేరు. మరి వచ్చిన ఆవిడ పెద్ద ఆవిడ, రాములు వారు ధనుస్సు ఇలా పట్టుకున్న బొమ్మ వేసి కింద హనుమంతులు వారు ఇలా వంగి వారికి పాద నమస్కారం చేసి కరెక్ట్గా చేతులు ఎలా పెట్టాలో అలాగే పెట్టి రామ రామ అనే అర్థం ఆ బొమ్మలోనే కనిపించేట్టు రాసిచ్చారట. ఆవిడ నమస్కారం పెట్టి వెళ్ళిపోయారట. ఆవిడ వేసుకున్నారు, అదే వేసుకున్నారు. అవునండి, అట్ట మీద. అందుకని కాదని లేరు. అందుకే బాపు గారి గురించి చెప్పేటప్పుడు కూడా, బాపు గారు ఎప్పుడు రామాలయం కట్టుకుని ఉంటాడు. ఆయన రామభక్తుడు, కె విశ్వనాథ్ గారు శివభక్తుడు, వీళ్ళకి శివాలయంలో భక్తులు అని చెప్పి వాళ్ళిద్దరినీ అంటారు. ఎక్కడ మాట్లాడాల్సి వచ్చినా, ఎక్కడ ఏ సినిమాలో అవకాశం వచ్చినా రాముడిని ప్రత్యక్షం చేస్తారు ఆయన బాపుగారు. బాపు రమణలు ఇద్దరికీ కూడా అంత ప్రేమ కలగడానికి అదే చెప్తున్నా. మనం కరెక్ట్గా కథని కథగా చదివితే, కథలాగే చదవండి. ఇదేదో ఇతిహాసం, హిందూ మతానికి సంబంధించిన గ్రంథం అసలు అనే మాటే వద్దు ఇది. ఎందుకంటే పెళ్లి చేసుకోవడం, ప్రపంచంలో అందరూ పెళ్లి చేసుకుంటారు, పిల్లల్ని కండం అందరూ కంటారు. కష్టపడ్డాడు, మామూలుగా వెళ్ళాడు. అక్కడ మనకి ఎందుకు ఇది గొప్పదైంది అంటే, కొన్ని సంప్రదాయాల్లో భార్య పోతే ఇంకో భార్యను చేసుకుంటారు, లేదు ఉండగానే 10 మందిని చేసుకుంటారు. వాళ్ళ వ్యక్తిగత వాళ్ళ అభిప్రాయాలను, లేదా వాళ్ళ సంప్రదాయాన్ని బట్టి అనుకోవచ్చు. సీతాదేవి వెళ్ళిపోగానే ఏడుస్తూ చంటి పిల్లాళ్ళ బయలుదేరాడు. వసంతం చూసి బాధపడతాడు. మళ్ళీ ఈ వసంతం నాకే ఇంత బాధ కలిగిస్తుందంటే సీతాదేవికి ఎంత బాధ కలిగించిందో అంటాడు. సీతాదేవి కోసమని వెళ్ళాడు. ఒక రాజుగానే వెళ్ళి ఉండొచ్చు, కానీ మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకోవాలా. అదేవిధంగా సీతను కూడా ఎలా చెప్పాలి, ఆ పోతే పోయాడులే రాముడు, నేను హాయిగా ఇక్కడ ఉన్నాను కదా అని రావణాసురుడు చూపించని ప్రలోభాలు ఇంకెవరు చూపించాల. నా సంపద మొత్తం మీ పుట్టింటి వారి పేరు రాసేస్తానంటాడు. మొత్తం వీళ్ళందరూ నీకు పరిచారికలుగా ఉంటారంటారు. సేమ్ ఇదే కీచకుడు కూడా ద్రౌపదితో ఇదే మాట్లాడతాడు. అంటే కామమోహితులైన వాళ్ళు ఎలా మాట్లాడతారో అలా మాట్లాడినా నిజంగా మరి కష్టాలు పడుతుంది సీతాదేవి. ఆ పోతే పోయిందిలే, రాముడు వస్తాడు రాడు, నేను ఇక్కడ హాయిగా ఉండొచ్చు అనుకోవచ్చు కదా. ఒక ధర్మానికి కట్టుపడ్డం అది. ప్రతి వాళ్ళకి ఒక లిమిటేషన్. ఇప్పుడు ఏమైంది, నీ పిల్లలు నా పిల్లలు మన పిల్లలు అనే పద్ధతిలోకి వచ్చేసారు. ఎవరి పెళ్ళిళ్ళు వాళ్ళవి, ఎన్ని పెళ్ళిళ్ళు కావాలంటే అన్నీ చేసుకుంటారు. వాళ్ళకి అసలు రాముడు అవసరం లేదు. రావణాసురుడు అవ్వచ్చు, ఇంకెవరైనా వాళ్ళ ఆదర్శంగా తీసుకోవచ్చు. అందుకని అణువణువున రాముడు మనకి ఎందుకు అలా నిలబడ్డాడంటే, మంచి తమ్ముళ్ళకి అన్నగా నిలబడ్డాడు.
స్నేహానికి మారుగా నిలబడ్డాడు. ఇంకొకటండి మర్చిపోయాను చెప్పడం, ఇప్పుడు మనం ఈ కులాలు కులగణలలో చెప్పి మనం కులం బేసిస్ మీద చేస్తున్నారు కదా. రాముడి పరివారం చూస్తే ఒక గుహుడు, ఒక సుగ్రీవుడు, ఒక శబరి, ఒక విభీషణుడు, ఇంతమందిని చూస్తే అందరూ కలిసి ఉన్నారు. ఎవరి దగ్గర అక్కడ కులాల గురించి గొడవలు కానీ, అందుకే నేను పదే పదే సోషల్ అని చెప్పడానికి ఇదే కారణం. ఆయనకున్నంత సోషల్ ఇంజనీరింగ్ ఎవరికి లేదు. ఎవ్వరికి లేదు, ఏ పరంగా అయినా సరే. ఎవరి దగ్గర ఏ టాలెంట్ ఉందో తెలుసు. హనుమంతుడిని చూడగానే ఇతని వల్ల నా కార్యం నెరవేరుతుంది అనుకున్నాడు. అంతటి మేధావి కానీ, అంతటి పరిపాలనా దక్షుడు కానీ ఇంకొకళ్ళు ఉంటే రాముడిని పక్కన పెట్టేద్దాం, వాళ్ళని తలుచుకుందాం, తప్పేం లేదు. మనం రాముడితో సమానమైన స్థాయి కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనపడట్లేదు. కృష్ణుడు అవ్వచ్చు, కృష్ణుడు గొప్పవాడు కాదా అంటే కృష్ణుడు గీతాబోధ చేశాడు, రాముడు ఏ బోధ చేయలేదు. అసలు ఎక్కడా మనకి బోధించలేదు, ఎవ్వరికీ కూడా తను వరాలు ఇవ్వలేదు. వాగ్దానాలు చేసి వాగ్దానాలు నెరవేర్చాడు, అంతేగాని నేను నీకు వరాలు ఇస్తానని వరాలు కూడా ఇవ్వలేదు. చూడండి, మరి దేవుడైతే వరాలు ఇవ్వాలి కదా, ఒక్క వరం ఇవ్వలేదు, ఒక్కళ్ళకి ఉపదేశం చేయలేదు, తను ఆచరించి చూపించాడు మనకి. ఇలాంటి పాయింట్స్ని మనం అంటే కాలానుగుణంగా ఎప్పుడైనా సరే ఒక కథ చెప్పేటప్పుడు కాలానుగుణంగా ఇప్పటి పిల్లలకి మనం అనుకూలంగా చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తారు, రాముడు దేవుడు ఎందుకు చదవాలి మేము, మన దేవుడా, ఇట్లా అని మొదలు పెడతారు. కాబట్టి మన ఫ్రెండ్ అయినా రాముడు అని. మీ ఫేస్బుక్ పోస్ట్ నిన్న చదివాను, అంటే కంటతడి కాదు గుండెతడి వచ్చింది. అంటే ఎంత ఆర్ద్రంగా రాశారంటే, నిజంగా సీతారాములు ఒక దగ్గర కూర్చొని అయోధ్యలో ఈరోజు జరుగుతున్న ఆ వేడుకను చూస్తూ ఆవిడ అడగటం, ఈయన సమాధానం చెప్పటం, అసలు శాంతం అక్కడ మొదలెట్టినప్పటి నుంచి చివరి దాకా వేరే ధ్యాస లేదు కంప్లీట్గా. అంటే ఆయన తన బాల్యాన్ని గుర్తు చేసుకోవటం, తను వనవాసానికి వెళ్ళినప్పుడు తన తండ్రి దశరథులు వారు గతించటం, అది గుర్తు తెచ్చుకొని ఆయన బాధపడటం, అంటే కళ్ళకు కట్టినట్టు. నాకు మీరు రాసింది చదువుతుంటే నాకు విజువల్స్ కనిపించినాయి. అంటే రాముడు ఆవహించి రాయించాలి. మీరన్నట్టు ప్రతింట ముందర పిల్లలకి, సరే మన ధర్మాన్ని ఆచరించే పిల్లలకి, వేరే ధర్మాల గురించి నేను మాట్లాడిన కానీ నేర్పిస్తే ఈరోజు ఆ గొప్ప కార్యక్రమం రామకృష్ణ మిషన్ చేస్తుంది. అవునండి. అలాగే ఆయన స్వామి సచ్చిదానంద సరస్వతి వారు చేస్తున్నారు భగవద్గీత పోటీలని, రామాయణం పోటీలని. మళ్ళీ కైండ్ ఆఫ్ సాంస్కృతిక పునరుజ్జీవనం మొదలవ్వాలి కూడా. మొదలైన దానికి సూచికలే ఇవన్నీ. అలాగే ఈరోజు మన ప్రధానమంత్రి వారు ఆ ప్రతిష్టా కార్యక్రమానికి వారు వెళ్తున్నారు. ఎంత అద్భుతమైన కార్యక్రమం. చాలామంది, అంటే ఇంకొకటి అండి మీ దగ్గర అడిగేది, మనకి శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన 4 పీఠాలంటే వాళ్ళ సాక్షాత్తు శంకర స్వరూపులే వాళ్ళు, మనకు ఆదిశంకరులే వాళ్ళు. భారతీ తీర్థ మహాస్వామి కావచ్చు, పూరీ స్వామి కావచ్చు, ద్వారక, అలాగే కాశ్మీర్లో ఉన్న పీఠం. వారు ఇప్పుడు రాలేకపోవడానికి గల కారణాన్ని వారు సమగ్రంగా విశ్లేషిస్తూ వివరించి చెప్తున్నా కూడా వక్రీకరించే మీడియా ఒకటి బయలుదేరింది, జార్జ్ సోరస్ మీడియా. ఆదిశంకరులు అంటే వారు వస్తే ఇంక వారే అగ్రభాగాన్ని అక్కడ ఉండాలి, మిగిలిన వాళ్ళందరూ కింద ఉండాలి. వారు ఏమన్నారు, ఒక ప్రోటోకాల్ ప్రకారం ఇది జరుగుతోంది, మేము తర్వాత వస్తాం, వెసులుబాటుని బట్టి వస్తాం అన్నారు. కానీ మేము రాము, ఇది తప్పుడు, ఎక్కడ మాట్లాడలా. ఈ వక్రీకరణలు ఎందుకు జరుగుతున్నాయంటారు? ఇది మనకు తెలిసిందే కదా, మీడియాలో వాళ్ళకి హైప్ రావడం కోసం వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఉండదు. నన్ను ఒక సేవకుడితో నాకు కబురు పంపారు కాబట్టి నేను రావట్లేదు అంటే హెడ్డింగ్ పెట్టారు, లోపలికి వెడితే అసలు ఉండదు. అదీ కాక నిజంగా చెప్పాలంటే ఒక పీఠాధిపతులు అంటే విజ్ఞతతో వ్యవహరిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనకి ప్రామాణికంగా తీసుకుంటారు. ఎవరో ఒకళ్ళు మనకి చెప్పాలి కదా ఏదో ఒక ప్రామాణికత. ఆ ప్రామాణికత ఉన్న వాళ్ళని ఇదే చెప్పాం కదా, ఇప్పుడు రాముడిని తిడితే ఎలాగ పాపులారిటీ వస్తుంది అనుకుంటారో, ఇప్పుడు శంకరాచార్య వారిని కూడా డిఫేమ్ చేస్తే ఆ ఛానల్స్ అన్ని హైప్ సాధించుకుంటాయి. ప్రతి వాళ్ళతోటి ఈ నెగిటివ్ పబ్లిసిటీ అనేది బాగా ఎక్కువైపోయిందండి. అంటే ఎప్పుడు నెగిటివిటీకి పాపులారిటీ, మళ్ళీ రామాయణంలోకి వస్తున్నాను, నెగిటివిటీకి పాపులారిటీ వస్తుంది అనడానికి మనకి హనుమంతుడు ఉదాహరణ. హనుమంతుడు ఎంతో కష్టపడి అంతా చూస్తాడు, కానీ ఒక్కసారి అనుకుంటాడు నేను వచ్చి వెళ్ళానని గుర్తించాలి కాబట్టి లంకా దహనం చేస్తాను అనుకుంటాడు. ఇది చేస్తే కానీ నేను వచ్చిన విషయం ఎవరికి తెలియాలి కదా, తను వచ్చి వెళ్ళాడు అంటే రాముడి తరఫున ఒకడు వచ్చాడని తెలియాలి కాబట్టి మొత్తం లంకా దహనం చేసి, ఆ దహనం చేయడానికి కావాల్సిన పరిస్థితులు తనే కల్పించుకుని, అంటే తోకకి నిప్పెట్టే వరకు రావాలి కదా, తన దగ్గరే అగ్గిపెట్టలు లేవు, అందుకని అలా చేసి తను పబ్లిసిటీ తెచ్చుకున్నాడు. అదైతే అది ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ అక్కడ అవసరం, అది లోకహితం కోసం. ఇది అలా కాదు, ఇది లోకనాశనానికి అవుతోంది. ఎవరిని మనం ఏం మార్చలేం కాబట్టి మనం ఏం మూల పురుషులం కాదు కదా మార్చడానికి. అలాగే మీరు ఇందాక చెప్తూ చాలా సమగ్రంగా చెప్పారు. ఏంటి, రాముడిని మనం ఒక మనిషిగానే చూద్దాం, జీవన విధానం చూద్దాం. యుద్ధకాండ చదివేప్పుడు అండి, నేనంటే ఒక 10 ఏళ్ల క్రితం రామాయణం పారాయణ సంకల్పించి చేసుకున్న
దాదాపు 11 నెలల 15 రోజులు పట్టింది కంప్లీట్ చేయడానికి పారాయణ. యుద్ధకాండ దగ్గరికి వచ్చేప్పుడు అందులో ఒక శ్లోకం చూస్తాం. లక్ష్మణులు వారిని వాడు ఇంద్రజిత్తు బంధిస్తాడు కదా అస్త్రంతో, ఆయన శరీరం నీలంగా అయిపోవటం, ఈయనేమో అసలు మొత్తం స్పృహ చంటిపల్లెలాగా దుఃఖిస్తూ ఉంటే అది చూసి వైకుంఠంలో ఉన్న ఆయన అల్లాడిపోతాడు గరుత్మంతుడు. ఈయన నా స్వామి కదా, ఈయనేంటి ఇలా కళ్ళనీళ్ళు పెట్టుకోవటం, ప్రపంచం కళ్ళనీళ్ళు పెట్టుకుంటే ఆ కళ్ళనీళ్ళు తుడవాల్సిన వాడు కళ్ళనీళ్ళు పెట్టుకోవటం అంటే వాల్మీకి వారి వర్ణన. వారు వస్తుంటేట ఇంత పెద్ద పెద్ద రెక్కలు వేసుకొని మొత్తం ఆకాశం నుంచి దిగుతుంటే చీకటి అయిపోయి సూర్యుడి ఇది కూడా నీడ కూడా కింద పడకుండా కిరణాలు సముద్రాల అల్లకల్లోలమై కొన్ని జంతువులు చచ్చిపోయాట ఆ వేగానికి. అవును. ఆయన వచ్చి అక్కడ వాలి నమస్కారం పెట్టుకొని మీరెవరంటేన అంటే స్పృహ ఉండదు, తన విష్ణువు అవుతారని. ఈయన కూడా అర్థమైపోతుంది, అయ్యా నన్ను వైనతేయుడిని గరుత్మంతుడు అంటారు, వైకుంఠంలో ఉంటాను, మీ ఇది చూసి వేదన చూసి వచ్చాను, నాకు అనుమతిస్తే లక్ష్మణులు అన్ని ఇలా స్పృశిస్తాను, వారి బంధనాలు దిగిపోతాయని. అప్పటికీ ఈయనకి స్ఫురణ రాదు. అలాగే అంటే మొదట తమ్ముడు లేచి కూర్చోవాలి, ఈయనకున్నది లోపల ఒకటే ఒక అన్న తమ్ముడి మీద ప్రేమ ఏంటి అనేది ఇంకేమీ ఉండదు. సీతాదేవిని కూడా మర్చిపోతాడు, తమ్ముడు ముందర లేచి కూర్చోవాలి. ఆయన అలా స్పృశించంగానే మన గరుత్మంతుడు కదా, నాగబంధనాలన్నీ తెగిపోతాయి, చాలా ఈ నాగులన్నీ అక్కడ చచ్చి పడిపోతాయి. ఈయన లేచి కూర్చుంటారు. లేచి కూర్చున్న తర్వాత 3 సార్లు ఈయన ప్రదక్షిణం చేసి అనుమతిస్తే నేను వెళ్ళిపోతాను. అప్పుడు స్పృహ రాదు ఈయనకి, నేను విష్ణుమూర్తిని, తాను విష్ణుమూర్తిని. ఎంత అద్భుతమైన వర్ణనండి యుద్ధకాండలో అది. ఆ వర్ణన దగ్గర అయితే ఇది మామూలుగా అయితే కనుక ఒరిజినల్ దాంట్లో అయితే మళ్ళీ సంజీవిని తీసుకొచ్చి బతికిస్తాడు లక్ష్మణుని. బట్ చెప్పాం కదా ఎవరికి ఎంత అందంగా మనం కల్పన ఎట్లా రాసుకుంటాం అలాగా. అయితే ఆ టైంలో రాముడు ఒకటే శ్లోకం కూడా ఉంటుంది అక్కడ. లక్ష్మణుడు చనిపోయాడని బాధపడుతూ దేశే దేశే కళత్రాణి దేశే దేశేచ బాంధవ అంటాడు. ఏ దేశాలు తిరిగినా భార్యలు దొరుకుతారు, ఎక్కడ కావాలంటే అక్కడ భార్య తాలూకు బంధువులు దొరుకుతారు, కానీ తమ్ముడు అనేవాడు అంటే తన సహోదరుడు అనేవాడు తనతో కలిసి పుట్టినవాడు దొరకడు అని ఏడుస్తాడనమాట. అంటే అంత ప్రేమ. అందుకనే రాముడు సామాన్యుడు అని చూడమన్నది అందుకనే. తమ్ముడికి ఏదైతే అంతకుముందర సీత కోసం ఏడుస్తూ ప్రయాణం చేసినవాడు తమ్ముడు పడిపోయేసరికి భార్యను కూడా మర్చిపోయాడు. అది ఆ రక్తబంధం. అందుకని ఈ విద్యను చాలామంది చెప్పడం, గరికపాటి గారు కూడా చెప్తున్నారు, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మీ బంధాలని అంటే మన బెటర్ హాఫ్స్ అంటాం కదా, అక్క చెల్లెళ్ళు అయితే భర్తల్ని ఇందులో ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు, అన్నదమ్ములు అయితే భార్యల్ని ఇన్వాల్వ్ అవ్వనివ్వద్దు. వీళ్ళ ఇన్వాల్వ్మెంట్ అన్నదమ్ముల మధ్యన అంటే ఇన్వాల్వ్మెంట్ వలన అన్నదమ్ముల మధ్యన అక్క చెల్లెళ్ళ మధ్యన గొడవలు వస్తున్నాయనే మాట చెప్పారు. అందుకని రక్త సంబంధమే. అది మనకి రాముడే చూపించాడు, మనం చెప్తున్న మాట కాదు. కాబట్టి మన మధ్యన వస్తే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా మనం ఎంత రాములు సీతారాములు అని అనుకున్నా కూడా ఈ రక్తబంధం వేరు, ఆ అనుబంధం వేరు. అందుకని ఏడ్చాడు, చిన్నపిల్లాడిలాగా ఏడ్చేశాడు. అణువణువునానండి రాముడు ఎక్కడ చూసినా ఒక సామాన్య మనిషి ఎలా జీవించాలి అని ఆచరణలో చూపించాడు. అందుకే పదే అంటుంది, ఎక్కడా మనకి ఉపదేశాలు ఇవ్వలేదు, స్పీచ్లు ఇవ్వలేదు. ఇలా ఉండండి తనే నడిచేశాడు, తన వెంట మనని నడుపుకుంటూ వెళ్ళాడు. ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఎంత మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి అంటే ఒకటని కాదు. మనం పిహెచ్డి గ్రంథం తయారు చేస్తే ఒక్కొక్క వాక్యానికి ఒక్కొక్క పుస్తకం రాయొచ్చు, మొత్తం అంతా కలిపి ఒక పుస్తకం రాయలేం. అంత 24,000 శ్లోకాలు, కేవలం 24,000 శ్లోకాలు ఆయన రాస్తే ఇన్ని వేల సంవత్సరాలైనా ఇప్పటికీ రాముడిని పట్టుకు వేలాడుతూనే ఉన్నాం మనం. ఇంకో కొత్త వాళ్ళని పట్టుకోవట్లేదు. చిన్నగా మాలాంటి వాళ్ళం కాస్త 1-2 అక్షరాలు వచ్చిన వాళ్ళు కూడా రామాయణం రాయాలి అనే కోరికతోనే ఉంటాం మనం. మిగిలిన వాటికి అంత లేదు. భారతం రాయలేదని లేదు, భారతం పనికిరానిది అని మనం ఏమీ, దేనికి అదే 2. రామాయణాన్ని ఎందుకు అంత రాయాలి అనుకున్నారంటే మనం ఇందాక అన్నట్టుగా ఆ రా అనే అక్షరంలో ఆ మహత్తు ఉంది. ఇప్పుడు మనకు కూడా చూడండి, మన టీవీ రామాయణంలో వేసిన అరుణ్ గోవిల్ వాళ్ళని కూడా ఇప్పుడు అయోధ్యకి పిలిచారు. కేవలం పాత్రలు వేశారు వాళ్ళంతే, కానీ అది ఆ పాత్ర వేసిన అదృష్టంతో వాళ్ళు అక్కడికి వెళ్తున్నారు. అరవింద్ త్రివేది గారు రావణాసురుడి పాత్ర ఆయన కూడా అందరూ అసలు రామాయణంలో ఉన్న దీపికా చిక్లియా అందరూ కూడా ఎవరైతే వాళ్ళు అందులో వేశారో, ఎవరైతే జీవించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిలుపు వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పాత్ర కేవలం చిరంజీవి గారు వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు, అందరికీ వస్తాయి. అంటే వీళ్ళు పాత్రలు వేసి ఉండకపోవచ్చు కానీ అందరికీ మంచి పిలుపులు వచ్చాయి. అందరం వెళ్ళవలసినది. అంటే ఈ రోజు మనకి అక్కడ వాళ్ళు మెయింటైన్ చేయడం కూడా కష్టంగా, అంటే సామాన్యులు వెళ్ళకపోవడం మంచిది. వాళ్ళు లక్షల మంది వస్తారు అనుకుంటున్నారు కాబట్టి తర్వాత వెళ్ళడం అనేది
అయితే ఇది మనం మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సింది. ఇప్పుడు బాలరాముడు అంటే చిన్నపిల్లవాడు, చిన్నపిల్లాడు ఎలా ప్రవర్తిస్తాడు, మళ్ళీ నేను అందుకని మనలోకే వస్తాను. చిన్నపిల్లలు గొంతెమ్మ కోరికలు కోరతారు, చాలా వాటిని ఉంటాయి. తీర్చాలి. ఇప్పుడు ఆయన ఏం అడుగుతాడు 12:30 తర్వాత అంతే, మరి తెలియదు కదా, అది వేసి చూడాలి మనం. వాళ్ళ తండ్రి గారిని దశరథ మహారాజ్ ఆయన ఏమో ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు పుట్టంగానే ఏం అడుగుతాడు, వాడికి ఏం భయపడుతూ తీసుకురావాలి, ఉండొచ్చు ఆయన. వాడికి ఏం తీసుకురావాలి, వాడిని ఎలా ఆడించాలి, పసిపిల్లవాడిని ఎలా ఆడించాలి, కౌశల్యమాతకి చెప్తూ ఉంటారు ఈ పాటికి. అంతా రెడీ అవుతోంది కాబట్టి బాలరాముడు వచ్చేస్తున్నాడు అని. అది కూడా రాయండి మీరు మీ 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 వాల్ మీద. అంటే 2-3 రాశాను నేను. దాంట్లో ఇది కూడా మనం అనుకోవాల్సి, నిజంగానే ఊహించుకుంటే ఒక దశరథుడు అక్కడికి వచ్చి నించుని నా రాముడిని ప్రతిష్ఠ చేస్తున్నాడంటే అసలు ఆయన కళ్ళ నిండా నీళ్లు నిండిపోయి ఉంటాయి. అంత ప్రేమ కొడుకంటే ఆయనకి. విశ్వామిత్రుడితో పంపించమన్నప్పుడు అయ్యా వాడు పసిబాలుడయ్యా నేను వస్తాను అంటాడు యాగరక్షణకి. అప్పుడు అందుకే అంటున్నాను, గురువు అనేది మళ్ళీ విశ్వామిత్రుడు. రాముడికి ఏం చెప్పాలో విశ్వామిత్రుడికి తెలుసు. రాముడిని తన వెంట తీసుకెళ్ళిపోయాడు, కావాల్సిన విద్యలన్నీ నేర్పించాడు. అసలు అందువలన ఎంత గొప్ప క్యారెక్టర్స్ అండి విశ్వామిత్రుడు వశిష్ఠుడు. వారిద్దరికీ మేధోపరమైన వైరం ఉండొచ్చు కాక, కానీ వారు వచ్చి అడిగినప్పుడు వశిష్ఠ మహర్షి మీరు పంపించండి అంటే తనకి కనిపిస్తుందట మొత్తం అంత. అనర్ఘరాఘవంలో చెప్తాడనమాట ఆయనకి మొత్తం దార్శనికుడు. అందుకని జరగబోయేది ఏంటనేది ఆయన ఊహించుకుని దశరథుడికి హామీ ఇచ్చి పంపమంటాడు. అంటే ఒక కులగురువు ఎలాంటి వాడు ఉండాలంటే మనకు ఒక అడ్వైజర్ అంటాం, ఫ్యామిలీ అడ్వైజర్స్ అని పెట్టుకుంటాం మనం. మన కుటుంబానికి అడ్వైజర్గా ఎవరు ఉండాలంటే కుటుంబాన్ని సరిగ్గా నడిపేవాళ్ళు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఒక మంచి సలహా ఇచ్చేవాళ్ళు. అందుకనే ప్రతి పాత్రని మనం సోషల్గా అనలైజ్ చేసుకుంటే, సామాన్యులుగా మనం అనలైజ్ చేసుకుంటే ప్రతి పాత్ర మనలోనే ఉంటుంది, మన ఇంట్లోనే ఉంటుంది. మనకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం పెద్దవాళ్ళని ఒకళ్ళని సలహా అడుగుతాం కదా, ఖచ్చితంగా అడుగుతాం. అదే సలహా వశిష్ఠుడిని అడిగాడు. అయితే దీన్ని ఏం చేసేసారంటే ఇలాంటి అంటే సోకాల్డ్ అనేది అండర్లైన్ చేయాలి. సోకాల్డ్ నాస్తికులు కానీ, సోకాల్డ్ హిందూ వ్యతిరేకులు కానీ పైకి చెప్తారు, లోపల నేను చాలా మందిని చూసా ఇలా మాట్లాడి వాళ్ళ కష్టం వచ్చినప్పుడు మొక్కులు మొక్కేసుకుని వ్రతాలు చేసుకున్నారు, అరుణాచలంలో గిరి ప్రదక్షిణలు చేసి వస్తున్నారు, లేదంటే ఇంకొంచెం కాశీ వెళ్లి విశ్వేశ్వరుని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి వారి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తున్నారు. నిజంగా మీరు అన్నట్టుగా కొంతమంది మేము కమ్యూనిస్టులు అని చెప్పుకున్న వాళ్ళు బయట వాళ్ళకి తెలియకుండా ఇంట్లో ఒడుగులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. చెప్పడానికి ఎందుకు భేషజం? రాముడు నావాడు అని చెప్పుకునే ధైర్యం ఉండాలి ప్రతి వాళ్ళకి. రాముడిని నేను అదృష్టం కూడా ఉండాలి కదా. అసలు అదే ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ ఆ పదాలే మన నోట్లోంచి రావు అసలు. అందుకని తిట్టేవాడైనా రామ అని తిడుతున్నాడు కదా. హిరణ్యకశిపుడు విష్ణువు అని చెప్పి మొత్తానికి సాక్షాత్కరించుకున్నాడు. బహుశా విష్ణు భక్తులు తలుచుకోనంత స్థాయిలో ఆయన తలుచుకొని ఉంటాడు అంతే. ఇంకోటి మీరు చేస్తున్న ప్రస్తావన చూస్తుంటే భాగవతంలో ఉన్నది మా టీచర్స్ మాధవరామశర్మ గారు చెప్పారు. నాకు స్టిల్ ఐ రిమెంబర్ నా 10th క్లాస్లో. కంసుడు ప్రతిరోజు ఆయన నిద్రించేప్పుడు ఆయన దిండు కింద కృష్ణుడి చిత్రపటం పెట్టుకునేవట. పడుకునేప్పుడు చూసేవట, లేచినప్పుడు చూసేవట, లేవంగానే చూసుకునేవట. ఎంత అదృష్టవంతుడు వాడు. అందుకనే భక్తుల కంటే ఎక్కడైనా చూడండి, రామదాసుని చూసినా కూడా రామదాసుకి ఆయన సాక్షాత్కరించలేదు, తానీషాకి కనిపించాడని చెప్తాడు. అందుకని భక్తుల కంటే కూడా తనని వ్యతిరేకించే వాళ్ళని ఎక్కువ అనుగ్రహిస్తాడు భగవంతుడు ఉన్నాడని మనం నమ్మితే కనుక. సో ఆ రకంగా ఈ నాస్తికులు వ్యతిరేకులు వాళ్ళందరికీ వాళ్ళ కారణజన్ములే, వాళ్ళే కారణజన్ములు. మనం ఎంత ప్రయత్నం చేసినా మనకు అనుగ్రహం రాకపోవచ్చు. అందుకని ఆ నామం ఉచ్చరించడంలోనే, అందుకే భగవంతుడిగా కానీ భక్తిగా కానీ కాదు, ఒక అక్షరం వల్ల మళ్ళీ సైంటిఫిక్గా వెళ్తే లోపల ఎట్లాంటి వైబ్రేషన్స్ వస్తాయి రా అనే అక్షరంతో. చాలామంది ఈ మధ్యన చెప్తే విన్నాను, విష్ణు సహస్రనామంలో రా అనే అక్షరం ఎక్కువ సార్లు వస్తుంది, అది చదివితే క్యాన్సర్ రాదని కూడా చెప్తున్నారు. అంటే లోపలికి ఆ వైబ్రేషన్స్ వెళ్తే ప్రతిదీ మనకి అలా చెప్తే దాన్ని మనం ఏదో మడిగట్టు కూర్చోండి పవిత్రంగా చేయండి అని చెప్పక్కర్లేదండి. అసలు నీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు చదువుకో. ఫలానా నియమాలు అసలు దేనికి అక్కర్లేదు, దేవుడికి నియమాలు ఎందుకు మనకి? అంటే ఇది కొంతవరకు ఇష్టం లేకపోయినా కానీ భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడని మనం విశ్వసించి చాలు. ఒకవేళ మనకి కుదరలేదు, ఎప్పుడు నియమాలు పాటించడం తప్పు కాదు, పాటించలేని సందర్భంలో వస్తాయి, పరిస్థితులు వస్తాయి, ట్రావెల్లో ఉంటాము, అలాంటప్పుడు కూడా మీరు తలుచుకోవచ్చు. మనకేమి మనం తలుచుకోము అసలు. మనకేమో దీనికి కావాలి, ఇంటి ముందర ముగ్గేయాలి, తర్వాత ఇది చేసుకోవాలి, మనం స్నానం చేయాలంటే తప్పేం కాదు. అది ఎందుకు ఒక సిస్టమేటిక్ లైఫ్ సందర్భాల్లో అందరికీ కుదరదు. అవి చేయలేకపోయినా కూడా నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు హాయిగా చదువుకో. ఇవన్నీ అందుకని రూల్స్ పెట్టకుండా రూల్స్ని ఒక్కసారి భేదించి మనకి దగ్గరని చేసేయాలి అందరు. రూల్స్ ఉన్నాయి, హిందూ మతంలోనే ఉన్నాయి, ఇవన్నీ ఇంకే ఏ మతంలోనూ లేవు. ఒకళ్ళెవరు ఈ మధ్యన రాశారు, క్రిస్టియానిటీ గురించి రాశారు, అందరినీ ఆహ్వానించే మతం అదొక్కటే అని రాశారు. అంటే మరి దాంట్లోకి వెళ్ళి చూసారా ఎవరైనా? అంటే రాముడి సందర్భంగా మనం వేరే భాష అసలు మాట్లాడక్కర్లేదు అనుకోండి, కానీ అది ఒక్కసారి మనం ప్రతిదాన్ని కొంచెం డీప్గా, అందుకని మూఢవ భక్తి చెప్పే వాళ్ళని కాస్త పక్కన పెట్టి
మూర్ఖపు ఆచారాలు చెప్పేవాళ్ళని పక్కన పెట్టి సోషలైజ్ చేసి భగవంతుని మనకి దగ్గరికి తీసుకొచ్చే వాళ్ళ మాటలు వినాలి మనం. మనకి దగ్గర తీసుకొచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ దగ్గరికి తీసుకొచ్చి మనకి దగ్గరతనం ఉండాలి. మనం రాముడు గారు అని అనం కదా, ఎందుకని మనకి దగ్గర ఓన్ చేసుకున్నాం కాబట్టి మనం రామ ఓన్ అంటాం. చేసుకున్నాం కాబట్టి రామ అంటాం, రాముడు అంటాం. అంతే. రాముడు వచ్చాడు అంట కానీ రాముడు గారు వచ్చారు, సీతాదేవి గారు వచ్చారని మనం ఎందుకనమంటే దానికి కూడా అట ఒకళ్ళు చెప్తారు, హిందీ తులసీదాస్ దగ్గర ఎక్కడో వస్తుంది, దేవుడిని సేవకుడిని రెండుని ఏరా అని కూడా అనొచ్చుట, ఇద్దరిని. వీళ్ళెంతో వాళ్ళు కూడా అంతే. అండం ఏంటంటే ఇద్దరిని మనం సొంతం చేసుకుంటాం. వీళ్ళిద్దరికి పోలిక ఉందా అంటే ఉంది పోలిక, అంతే. ఆయన కావాలి, వీళ్ళు కావాలి మనకి. మీరు చెప్తుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ అలాంటి సందర్భం మా నాన్నగారు చెప్పేవారు. మా నాన్నగారు చాలా చిన్న వయసులో ప్రకాశం పంతులు గారిని చూశారట, ముఖ్యమంత్రి. ఆయన అందరినీ ఏరా అని పిలిచేవారట. ఆయన సహచరులను కూడా మా తాతగారు మున్సిపల్ చైర్మన్ చేశారు పొన్నూరు. ఏరా శేషగిరిరావు వాడేడి, వాడంటే ఎవరంటే అక్కడ కలెక్టరు. అంతే. ఆయన ఏమి వేరే భేదభావంతో కాదు, ప్రేమతోటి, ప్రేమ చనువండి, తన మనిషి అని అనుకొని పిలిచేవారట. ఇప్పుడు మీరు అంటే అదే అంటున్నాను. మా నాన్నగారి దగ్గర మేము చూసింది ఏంటంటే తనకి బాగా ఇష్టమైతే ఏరా అని పిలిచేవారు, తనకి ఎవరైనా ఇష్టం లేదంటే ఏమండి అని గౌరవంగా పిలిచేవారు. ఆ ఏరా అని అన్నారంటే అమ్మాయిలు పిల్లలు మా ఫ్రెండ్స్ ఎవరు ఏమే అమ్మాయి అని పిలిచేవారు, ఎంతమందినైనా సరే. అంటే తన అనుకున్న వాళ్ళని తన వాళ్ళగా ఓన్ చేసేసుకోవడం అనేది మనకి అసలు అది నేర్చుకోవాల్సిన లక్షణం. అన్ని లక్షణాలని నేర్చుకునే శుభతరుణం అండి ఇది. కనీసం అంటే ఇన్ని రోజులు గడిచిపోయాయి, ఇప్పుడు రాముడు అయోధ్యకు వస్తున్నాడని మనం ఫీల్ అవుతున్నాం కాబట్టి ఆ భావనే ఇది. నిజంగా రాముడు వచ్చాడా లేదా ఈ మన వాదోపవాదాలు చర్చోపచర్చలు అక్కర్లా, వస్తున్నాడు రాముడు అంతే. బాలరాముడిగా వచ్చాడు, ప్రాణప్రతిష్ఠ జరుగుతోంది. ప్రతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేస్తేనే కానీ దానికి ఒక మనకి ఇది రాదు. ఏ విగ్రహానికైనా చేస్తారు, సరే దాని గురించి వాస్తు వాళ్ళు ఎలాగో చెప్పారు కాబట్టి ఆ ప్రాణప్రతిష్ఠ జరిగిందంటే రాముడు ప్రత్యక్షంగా మన ముందర ఉన్నాడు. ఆయన ప్రాణప్రతిష్ఠ జరగంగానే మొట్టమొదటి ఇది స్వీటు తిరుమల వెంకన్న పంపించాడు. ఓహో, నేను అది ఫాలో అవ్వలేదు. ఆయనకి కొన్ని లక్షల లడ్లు పైన తిరుపతి దేవస్థానం పంపించింది. మొట్టమొదటి లడ్డు ఆ స్వామికి తినిపిస్తారు, నైవేద్యం పెడతారు. ఆయన తిన్నాడా, మళ్ళీ ఇంతే ఉంది కదా, కరగలేదు కదా అంటే ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అవన్నీ అవుతాయి. నిజంగానే ఆయన తినడం మొదలెడితే మనకి పైసా కూడా ఇంత పెసరు కూడా మనకి మిగలదు. భావన నేను తీసుకున్నాననే భావన, అనుగ్రహం ఆయన అనుగ్రహించిన నైవేద్యం అనే భావన మనకి ఉంటుంది. సో అంటే ఆ భావనలో ఉండే ఆహ్లాదం అది అనుభవించడానికి ఈరోజు అయోధ్య వేదిక అవుతుంది. ఎక్కడెక్కడి నుంచి ఎన్నెన్ని కానుకలు, ఎన్నెన్ని బహుమానాలు, ప్రపంచం మొత్తం సౌదీ రాజు గారు కూడా పంపించారట. అదే మరి చూడండి. అందుకని అలాంటి దేశాల నుంచి కుల మతాలకు అతీతంగా పంపిస్తూ ఉంటే భారతదేశంలో ఉన్నవాళ్ళు కొంతమంది వ్యతిరేకులు, సరే అది చెప్పాం కదా, వాళ్ళకు కూడా ఉనికి కోసం చేస్తున్న పాటలే కానీ ఇవి. మనసులో రామ అనుకోని మనిషి ఉండడు అనేది మనం శిలాశాసనంలా చెప్పచ్చు, బయటికి చెప్పలేకపోవచ్చు. మనం ధైర్యంగా చెప్తున్నాం, వాళ్ళకి ఆ ధైర్యం లేదనుకోవాలి. తండ్రిగా రాముల వారు పరిపూర్ణంగా తన పిల్లలతోటి గడపలేని ఒక వేదన అయితే ఆయనకి మిగిలింది కదా. చాలా నిజంగా తలుచుకుంటే మనం, అందుకే అంటే మళ్ళీ మనం తలుచుకుంటే మన తండ్రి మన చిన్నతనంలోని గతించేశారనుకోండి సపోజ్, అది నిజంగా చాలా నరకం. మనతోటి కనీసం మనకు ఒక 50 ఏళ్ళు వచ్చే వరకు ఉంటే, ఎందుకంటే తండ్రి తల్లి అనే విలువ, గైడెన్స్ను తల్లి తండ్రి అనే విలువ మనకి 40 ఏళ్ళు దాటితే గానీ మనకు తెలియదు వాళ్ళ గురించి. వెరీ ట్రూ, వెరీ ట్రూ. అది మనం ఒప్పుకొని తీరాలి. పర్సనల్గా ఎక్స్పీరియన్స్ అయ్యాను నేను. అంటే మాకు 27 ఏళ్ళు వచ్చేసరికల్లా నాన్నగారు లేరు. అయ్యో లేరు, మనం చూడలేకపోయామనే బాధ ఈ రోజుకి ఉంటుంది. కాకపోతే ఏ పని చేస్తున్నా వెనకాల ఉండి నడిపిస్తున్నారు. ఈ రోజున నిజంగా మీరు నన్ను పిలిచినా, నేను ఇక్కడికి వచ్చి మాట్లాడినా వెనకాల నాన్న ఉండి నడిపిస్తేనే జరుగుతుంది. కానీ నేను అంత చదువుకున్న దాన్ని కాదు, అంత పరిజ్ఞానం ఉన్నదాన్ని. పరోక్షంగా నాకు వారి ఆశీస్సులు ఉండబట్టే కదా నేను మిమ్మల్ని పిలిచింది. నేను ఆయన నేరుగా చూసింది లేదు, కలిసింది లేదు. బట్ ఆయన పట్ల ఒక గౌరవ భావన, ప్రేమ భావన, ఆయన కూడా ఓన్ చేసుకున్నాం. మా ఇంటి మనిషి ఆయన. అంతే. ప్రతి తెలుగు ఇంట్లోనూ తెలుగు తెలిసిన వాళ్ళు, కొంచెం దైవికంగా ఉండేవాళ్ళు, స్పిరిచువల్గా ఉండేవాళ్ళు, వాళ్ళ ఇళ్లలో మనిషి ఆయన. వాళ్ళే ఆయన ఎక్కడో ఉన్నారని, అంటే మన నేకడైకి ఆయన కనిపించకపోవచ్చు, గొంతుతో కనిపిస్తుంది, బట్ ఆయన చూస్తూనే ఉన్నారు, అందులో సందేహం లేదు. ఎక్కడో ఈరోజు రామసేవకు ఆయన అక్కడికి వెళ్ళారు, డౌటేం లేదు. అక్కడ ఆయన గొంతే వినిపిస్తోంది కాబట్టి మొత్తం నిజంగా ఇది మనం తప్పనిసరిగా నేను ఈ సందర్భంగా ఆకాశవాణి వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే అదే కదా మరి. తర్వాత ఎందుకంటే ఇప్పుడు ఎవరికైతే కష్టాలు ఎలా వస్తాయో, నాన్నగారు చాలా ఇబ్బందులు పడ్డారు, ఇవన్నీ పెద్ద ఇప్పుడు మనం ప్రస్తావించుకోవాల్సినవి కాదు. కానీ ఇప్పుడు అన్ని FM స్టేషన్స్లోనూ పెట్టించడానికి ఎవరైతే పూనుకున్నారో ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో నాకు పేరు తెలియదు, కానీ పేరు చెప్పలేదు మాకు. ఆ అజ్ఞాత వ్యక్తికి ఈ సందర్భంగా తప్పనిసరిగా నమస్కరించుకోవాలి. రామకార్యం చేశారు. చేశారు.
అది అందరూ మన తెలుగు వాళ్ళు గర్వించాలి. ఏదో నాకు తండ్రిగానే నేను మాట్లాడడం కాదు, ఒక తెలుగు వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లి పరిచయం చేశారనేసరికి తెలుగు వాళ్ళందరూ మనం సంతోషించవచ్చు. మొన్న రీసెంట్గా అండి మీరు ప్రస్తావన చేశారు కాబట్టి హనుమాన్ అనే ఒక సినిమా వచ్చింది. అవును అవును దాంట్లో ఒక్క డైలాగు ఆ హీరో సోదరి మాట్లాడుతుంది, చెప్తుంది రాముడు గొప్పతనం గురించి ఒక్క సెంటెన్స్లో. నిజంగా స్క్రిప్ట్ రైటర్ ఎవరో కానీ చేతులెద్దన్న మరి డైరెక్టర్కి కూడా. హనుమంతుడు బలవంతుడు, రాముడితో కలిసిన తర్వాత భగవంతుడు అయ్యాడు. అది చాలా అద్భుతమైన మాట అసలు. అది ఆ అందరూ సినిమా వాళ్ళు ఓన్ మొత్తానికి క్రక్స్ చేసుకుంటేనే, అది. అవునండి, వాళ్ళు అది ఓన్ చేసుకుంటేనే అలాంటి మాటలు వస్తూ ఉంటాయి. అందుకే ఇప్పుడు మీరు అలా అన్నది నేను ఊరికి 1-2 పద్యాలు చెప్తాను దీంట్లో. Sure. పోతన గారు రాసినప్పుడు ఎలాగైతే పలికేటిది భాగవతం అట అన్నారో, రాముడిని అని చెప్పడానికి ఎంత అందమైన పదాలు ఉపయోగించాలో చెప్తాను. శ్రీకంఠ చాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్ కాకుత్స వంశమండన రాకేందు యశో విశాల రామన్ రూపాల. అంటే ఎంత టెక్నికల్గా వాడారంటే శ్రీకంఠ చాపఖండన శివధనుస్సు అని చెప్పడానికి, శ్రీకంఠుడు అంటే శివుడు, శ్రీ అంటే విషం, కంఠం అంటే కంఠం విషంలో పెట్టుకున్నాడు, అతని చాపాన్ని ఖండించిన వాడు అని. అంటే రాముణ్ణి ఎంత అందంగా పొగడాలో ఆయన అంత ఇష్టంగా పొగిడారు. ఆ శ్రీకంఠ చాపఖండన అనేది అందులో ప్రత్యేకమైన వాక్యం అన్నమాట. ఈ పద్యాలన్నీ చిన్నప్పటి నుంచి మాకు నాన్నగారు నోటికి నేర్పినవి. 4వ ఏటో 3వ ఏటో ఇప్పుడు అందరూ చక్కగా యూట్యూబ్లో పెడుతున్నారు, మా పిల్లలు చదువుతున్నారు. అప్పుడు ఉండుంటే మేము కూడా పెట్టేవాళ్ళం అనుకుంటాం. ప్రతిదీ ఇంట్లో అంటే ఆచరించి అనేది రాముడిది అని చెప్పాను చూసారా మీకు. మా నాన్నగారు అది ఆచరించారు తప్పించి మాకు ఎప్పుడు ఉపదేశం చేయలేదు. చదువుకోండి, ఆ పని చేయండి, దేవుణ్ణి ధ్యానించండి ఏ రోజు చెప్పలేదు. పెందరాళే లేవండి, పడుకోండి, స్నానం చేయండి, తినండి, చదువుకోండి, ఏది మాకు తన నోటితో చెప్పలేదు. అంటే తను రాముణ్ణి నమ్మారు, రాముణ్ణి నమ్మి తన ఆచరణలో చూపించారు. తన తెల్లవారుజామునే లేస్తే ఓహో నాన్న లేస్తున్నారు కాబట్టి మనం కూడా లేవాలి. నాన్న పెందరాళి లేచి రోజు రామాయణం భారతం రాసుకుంటూ ఉండేవారు, ప్రతిరోజు రాసుకునేవారు. ఆయన సుందరకాండ చదివేవారు. దేవుడి మీద కూర్చొని దీపాలు పెట్టడం అది అనేది ఆయనకి లేదు, కానీ ప్రతిరోజు రామ అనేది ఆయనకి వెళ్లాల్సిందే లోపల. ఊరికి పుస్తకం మీద కూడా సరదాగా శ్రీరామ శ్రీరామ అని రాసుకుని తన పని తను చేసుకునేవారు. అలాగే ఓహో నాన్న చదువుకుంటున్నారు కాబట్టి మనం కూడా చదువుకోవాలి, తన పని తను చేసుకుంటూ ఉండేవారు. ఎవరికి తన పని చెప్పడం, మంచినీళ్ళు తీసుకురండి అని కానీ నాకు భోజనం పెట్టండి, కంచం పెట్టండి, ఇవన్నీ కూడా చెప్పాల. అంటే మన పని మనం చేసుకోవాలి. అలాగే ఏ పని మనకి ఏది ఇబ్బంది వచ్చినా, అంటే ఇంట్లో అయినా చిన్న చిన్న రిపేర్లు రావచ్చు, లేకపోతే చిన్న చిన్న విషయాలు అవన్నీ కూడా నేర్పించేశారు. ప్రతి ఆదివారం ఇంట్లో పని తను చేస్తూ మాకు నేర్పడం. అందుకని రాముణ్ణి అనుసరించారు అని చెప్పడం కోసం చెప్తున్నాను ఇదంతే. ఆచరణలో చెప్పారు కానీ ఏ రోజు ఉపన్యాసం చెప్పలేదు మాకు, ఏ రోజు మాకు వరాలు ఇవ్వలేదు ఆయన కూడాను. నీకు ఇది చేస్తే ఇది వరం అని చెప్పి కూడా అని అనలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు అదే సిమిలారిటీ కనిపిస్తుంది. ఏ రోజు తన బిడ్డలను ఆయన చూసుకున్నాడు, లవకుశుల్ని. అవునండి. ఏ రోజు వారి బాల్యం చూడలా, వారి బాల్యం అంతా మహర్షి ఆశ్రమంలోనే గడిచిపోయింది. మ్యాక్సిమం ఒక 10 ఏళ్ళు వచ్చే వరకు. 10 ఏళ్ళ తర్వాత చూశాడు. పుట్టిన పసిపాపను చూడాలని తండ్రికి ఉంటుందిగా, అది మిస్ అయ్యాడుగా. బహుశా ఇప్పుడు అయోధ్య వచ్చిన తర్వాత మాత్రం కొంచెం ఆయన జాగ్రత్తగా ఉండాలి. ఈసారి అది మిస్ కాకూడదు ఆయన. ఈసారి అన్ని తను అంటే మనం చూపిస్తాం, ఆయన చూడనన్నా కూడా ఈసారి తప్పనిసరిగాను. అందుకని రాముడి గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతకంటే మనం తక్కువేమీ కలదు మనకు రాముడు ఒక్కడుండు వరకు అన్నట్టుగా, రాముడు ఉంటే మనకి ఏది తక్కువ లేదు, అన్నీ ఉంటాయి. రామదాసు రాశాడు కీర్తనలు, త్యాగరాజు రాశాడు. అంటే ప్రతి వాళ్ళు అక్షరం వచ్చిన ప్రతి వాళ్ళు ఇంతైనా రాశారు. పెద్దగా రాయలేకపోతే కనీసం శ్రీరామ అనే రాశారు, ఒక చిన్న ఖండిక రాశారు, లేదా నాటకం రాశారు, ఒక కావ్యం రాశారు, సినిమాలు తీసేవాళ్ళు సినిమాలు తీశారు. ఇంకా ఇక్కడ ఈ సందర్భంగా మనం తప్పనిసరిగా ఆరుద్ర గారిని తలుచుకోవాలండి. ఆరుద్ర గారికి కమ్యూనిస్ట్ అని ముద్రపడి ఉండొచ్చు, అది ఆయన వ్యక్తిగతం, దాని గురించి నేను దూషణలు కానీ మాట్లాడను. మహానుభావుడు ఆయన రాసిన రాముడి పాటలు ఎవరు రాయలా. శ్రీశ్రీ గారు కూడా అసలు ఆయన శ్రీశ్రీ గారు రాసిన వాగ్దానంలో అయితే ఆయన ఆ సంస్కృత శ్లోకాలు అవి రాసిన విధానం కూడా చూస్తే రాముడిని వీళ్ళంత బాగా ఎవరు నెత్తిని పెట్టుకోలేదని అనిపిస్తుంది. ముఖ్యంగా ఆరుద్ర గారిది. శ్రీశ్రీ గారు తక్కువ రాశారు, ఆరుద్ర గారు ఎక్కువ రాశారు. ప్రతి పందిట్లోనూ ఆరుద్ర గారు రాసిన రాముడి పాటలు వినాల్సిందే మనం. చలవ పందిట్లో శ్రీరామనవమికి వేసే మన చిన్నప్పుడు వేసేవారు, ఇప్పుడు అవే పాటలు మనకి అవే చెప్పేవాళ్ళు. మీరు ఇందాక చెప్తూ త్యాగరాజు వారి గురించి ప్రస్తావన చేశారు. నాకు అదే మళ్ళీ చెప్తున్నా, జమ్మలమడక మాధవరామ గారు కామెంటరీ ఇచ్చేవారు ఫస్ట్ ఆయనే. వారి కుమారుడు మా టీచరు, వారు మాధవరాయ శర్మ గారు. ఆయన రామశర్మ, ఆయన రాయశర్మ. ఆయన రాయశర్మ, ఈయన రామశర్మ. నేను వారి దగ్గర చదువుకున్నాను. వారి సోదరులు బాబు శర్మ గారు కెమిస్ట్రీ ప్రొఫెసర్, వారి దగ్గర చదువుకున్నా. అదృష్టవంతుని ఆ విషయంలో. ఆయన జమ్మలమడక మాధవరామ శర్మ గారు త్యాగరాజ స్వామి గురించి పాఠం చెప్తుంటే పిల్లలు 8వ 9వ తరగతి ఏమెక్కుతుంది అంతంత
మా స్థాయిలోకి వచ్చి పాఠం చెప్పేవారు. ఆయనకి ఎలా అనుగ్రహం దొరికింది, రాములు వారి అనుగ్రహం ఆయనకి ఎలా దొరకకుండా పోయి దొంగలకి ఎలా దొరికింది, ఆ పల్లకి మోసుకుంటూ వెళ్తే ఇలా దొంగలు దోచుకోవడానికి వస్తే ఈయన స్మరించుకుంటే వాళ్ళు ఆ దొంగలు భయపడిపోయి తెల్లారుజామున వచ్చి ఆయన కాళ్ళ మీద పడి, ఎవరయ్యా మీకు సేవకులుగా వచ్చారు ఇద్దరు, చాలా అందంగా ఉన్నారు, ఇద్దరి చేతిలో ఇవి ఉన్నాయి బాణాలు, విల్లు బాణాలు ఉన్నాయి, ఇంకొకసారి చూపించండి అయ్యా. ఈయన బాధపడతారట. నేను చూడలేకపోయాను, మీరు చూసారా? అదే అందుకే అంటున్నాను, వాళ్ళకే దొరుకుతారు అది. ఇప్పుడే మనం ఇలాంటప్పుడే ఇప్పుడు మనకి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. సీతాపతి అంటాను రాముణ్ణి. ఆ సీతాపతి అనే పదాన్ని పట్టుకుని త్యాగరాజు గారు మా జానకి చెట్టపట్టగా మహారాజు వైతివే అని రాశాడు. అంటే మా జానకిని చేసుకున్నావు కాబట్టి నువ్వు రాజు అయ్యాడు అని. అలాగే సేమ్ ఇప్పుడు రామాయ రామభద్రాయ లాంటిది విశ్వనాథ సత్యనారాయణ గారు రాసింది కూడా ఒకసారి వినిపిస్తానండి. ఊరెల్ల రామభద్రుడు ధారణి నేతకు ఋషికి తల్లికి శిశువున్ శ్రీరామచంద్రుడయ్యను తారకమయ్యను సమస్త ధరణి ప్రజకున్. మొత్తం అందరికీ తారక మంత్రం అయిపోయింది. అంటే ఆయన కూడా మనం ఈ సందర్భంగా ఆయన కల్పవృక్షం ఎందుకు తలుచుకోవాలంటే సుమారు 30-40 సంవత్సరాల పాటు రాశారు ఆయనది. అద్భుతం. రాసేటప్పుడు ఆయన ప్రారంభించినప్పుడు కూడా నాకు ఆరోగ్యము ఆయుష్ కొనసాగించాలి అని కోరుకున్నారు ఆయన. 1000 పడగల లాంటి పుస్తకం 30 రోజుల్లో రాసేశారు ఆయన. దీన్ని అన్ని రోజులు ఎందుకు రాయాల్సి వచ్చింది అంటే మధ్యలో మానేసి అట్లా ఆయనకి ఒక ట్రాన్స్లోకి వెళ్ళడం అంటాం మనం. ఒక అందులోకి వెళ్ళకపోతే ఇప్పుడు చూడండి పోతన భాగవతంలో రాసేప్పుడు ఒక పద్యం ఆయన రాయలేకపోతే రాముడు వచ్చి రాశాడని, త్యాగరాజ కీర్తన ఒకదాన్ని రాముడు వచ్చి పూరించాడని మనం చెప్తాం. ఇది అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. రాసేటప్పుడు ఒకసారి మనం రాసేసిన తర్వాత మీరు చదువుకోండి ఇది నేనే రాశానే అనుకుంటాం. అంటే మనకి తెలియకుండా మనం రాశామా అంటే వెనకాల శక్తి ఉండి నడిపిస్తుంది. అలాగా ఆయన అన్ని సంవత్సరాలు దానికోసం పాటుపడి, అంటే నిజంగా చెప్పాలంటే ఒక తల్లి 9 నెలలు ప్రసవ వేదన పడితే ఈయన సుమారు 30-40 సంవత్సరాలు ఆ వేదన పడ్డారు. అంతవరకు ఆయనకి ఆయుష్ ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, మతి భ్రమించకూడదు. ఎన్ని ఉంటాయండి ఒక పని పూర్తి చేయాలంటే. అది కూడా రాముడే రాయించుకున్నాడని మనం అనుకోవాలి తప్పనిసరిగా. రామాయణ కల్పవృక్షం అనే పేరు పెట్టేశారు ఆయన. అంటే రామాయణంలో లేనిదేమీ లేదు, మనం ఏది కోరుకుంటే అది ఇస్తుంది. అంతటి మహాకావ్యాన్ని వాల్మీకి తర్వాత తెలుగులో ఎంతమంది రామాయణాలు రాసినా విశ్వనాథ వారిని మనం తలుచుకున్నట్టుగా ఇంకొకళ్ళని తలుచుకోలేము. ఎందుకంటే కల్పనలు చేయలేదు. మనకి రంగనాథ రామాయణం పాపులర్ అయింది. అందులో కథలే మనం అన్నీ కూడా ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మన లక్ష్మణ రేఖ కానీ, కడుపులో అమృత భాండం కానీ, శబరి ఎంగిలి చేసినట్టు కానీ, ఇలాంటివి కొన్ని అన్నీ కూడా రంగనాథ రామాయణంలో కల్పనలు. అంటే కల్పన అంటే ఆయనకి అలా రాయాలనిపించింది, అది దోషం కాదు, అలాంటి భావన వచ్చేలాగా రాముడే నడిపిస్తాడు, అది కూడా డైరెక్షన్ ఇచ్చుంటాడు. అలాంటి పర్సెప్షన్స్తో రాశారు. భాస్కర్ రామాయణం, మొల్ల రామాయణం ఎవరు రాసినా కూడా ఎంత కొంత పర్సెప్షన్స్ మారినా కల్పవృక్షంలో ఒరిజినల్ కథని మరింత ఔన్నత్యంతో చేశారు విశ్వనాథ సత్యనారాయణ గారు. అందుకని ఇప్పుడు ఆయన కూడా అక్కడ కూర్చొనే ఉంటారు, రాముడిని బెత్తం పట్టుకుని కూర్చొని ఉంటారు ఆయన, ఏ జాగ్రత్త అంటూ. ఎందుకంటే ఆయన శాసిస్తారు. ఈ శాసించే వాళ్ళలో మనం మురారి పేరు కూడా చెప్పుకుంటాం. ఆయనది మురారిని బాలవాల్మీకి అంటారు. ఆయన విధానం కూడా తృతీయ పంథ అంటారు. ఆయనది వేరే, అంటే కాళిదాసుది కాదు, భవభూతిది కాదు, ఆయన ఒక 3వ మార్గం అని చెప్పి. సరే, ఆయన గురించి మనం ఇదంతా సాహిత్యానికి సంబంధించింది. నేనేమనుకుంటానంటే అక్కడ ముఖ్యంగా ఇంతమందిలో కంటే వాల్మీకి ఏమో రాముడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటాడు, ఊరికే నా ఊహ చెప్తున్నా. విశ్వనాథ సత్యనారాయణ గారు, మురారి, నాన్నగారు ముగ్గురు బెత్తాలు పట్టు కూర్చుంటారు. వీళ్ళందరూ శాసిస్తారు. వీళ్ళు ముగ్గురు రాముడిని ఏమంటారు, నువ్వు చిన్నపిల్లాడు అల్లరి చేయకుండా కూర్చొని వీళ్ళు ముగ్గురు శాసిస్తారు. అది నా ఊరికి మీరు అడిగారు కాబట్టి నా భావన చెప్తున్నాను అనమాట. వాల్మీకి మాత్రం చక్కగా ముద్దుగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని గారం చేస్తాడు. వాల్మీకి గారం చేయడాన్ని దశరథుడు, కౌసల్య కూడా మురిసిపోతూ చూస్తారు. కైకేయి బాధపడుతూ ఉంటుంది. అలా ఊహ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఎందుకు ఇలా చేశానా, నా వల్ల అందాల రాముడు అరణ్యవాసం పట్టాడు, ఇన్ని సంవత్సరాలు మరి అక్కడ గడిపేశాడు కదా పట్టాభిషేకం లేకుండాను. ఈసారి మాత్రం ఆవిడ అటువంటి ఆలోచన లేకుండా కోరికలు కోరదు. ఇంకా కోరికలు కోరటం కాదు, బిడ్డ వచ్చాడు ఇంకెక్కడికి పోనేనని గట్టిగా పట్టుకుంటుంది. ఎందుకంటే అసలు తల్లి కంటే ఆవిడే ప్రేమగా ఎత్తుకుంది. కాకపోతే పేగుబంధం ఉంటుంది ఏ తల్లికైనా. ఆ స్వార్థంతో రాముణ్ణి పంపేసి భరతుణ్ణి చేయాలనుకుంది. ఈసారి ఆవిడ అలా ఉండదు. అయ్యో, నా వల్ల ఇన్ని 100 సంవత్సరాలు ఇలా జరిగి
రకరకాల కారణాలుగా మళ్ళీ అయోధ్యలోకి రాలేకపోయాడు అవును, ఈరోజు రాముడు. 8,000 మందిని పిలిచారు కదా, అవునండి, మరి వీళ్ళని కూడా పిలుచుంటారా? నేను అదేంటే వీళ్ళందరూ వెళ్తున్నారు, వీళ్ళు స్పెషల్ ఇన్వైటీస్, విఐపీలు వీళ్ళందరూ, వివిఐపీస్ వీళ్ళు, వివిఐపీస్. వాళ్ళకి పైన అలాగా అరేంజ్ చేసి ఉంటారు, వాళ్ళ కింద కూర్చోరు, పైన మొత్తం 3 కోట్ల మంది దేవతలు కూడా ఈ పాటికి చేరిపోయి ఎప్పుడో తెల్లవారుజామునే చేరి రెడీగా ఉన్నారు వాళ్ళందరూ. బ్రాహ్మీ ముహూర్తం నుంచి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండొచ్చు కాక. ఈయన చక్కగా ఇంకా నిద్రపోతూ ఉంటాడు, లేవడానికి టైం ఉంది రాముడికి కూడా. మేలు కలపాలి, కౌసల్య సుప్రజ రామ అని ఇప్పుడు మేలు కలపాలి రాముడు. కలిపి పాలు పట్టి మళ్ళీ అల్లరి చేయకుండా ఒక పాలపీక నోట్లో పెట్టేస్తే ఆయన చూస్తూ ఉంటారు ఎవరెవరు వచ్చారు ఏంటి. అవును, మళ్ళీ ఇలా నన్ను చిన్నపిల్లాన్ని చేసి ఇక్కడికి ఎలా తీసుకొచ్చారు వీళ్ళందరూ అని చిన్నతనం కదా, అలా ఆలోచిస్తూ ఉంటారు. ఈ లోపల రాముడికి రామాలాలి అంటూ పాడదాం. మొత్తం ఏ కవి అయినా సరే రాముడిని వర్ణించని కవి లేడు, రాముడిని వర్ణించని, రాముడిని స్తుతించని అక్షరశిల్పి అంటూ లేరు. ఇప్పుడు మీరంటే అనుగ్రహం ఉంది, మీ తండ్రి గారు, మీ గురువు గారు, మీరు రాస్తూ వస్తున్నారు. మావంతా శృత పాండిత్యమే. పెద్దలు వాళ్ళు చెప్పిన కథలు విని, పాఠాలు విని ఈ మాత్రం పరిజ్ఞానం సంపాదించామంటే రాముడు అనుగ్రహం లేకుండా సంపాదించలేమని. ఏమండి, ఫస్ట్ మనకి శృతమే, లవకుశులు గానం చేస్తేనే రామాయణాన్ని విన్నాం మనం. అందువల్ల మనది ఫస్ట్ నుంచి వచ్చింది శృతమే, తర్వాత అక్షరాలు మనకు వచ్చాయి. అంటే మా తండ్రి గారి దగ్గర నుంచి ఇంకొక 5-6 మంది టీచర్స్ నండి ఈరోజు తలుచుకోవాలి నేను. జమలమడక మాధవరామ గారు, దక్షిణామూర్తి శాస్త్రి గారు, రమాకాంత్ శర్మ గారు, విశ్వనాథ్ శర్మ గారు. నాకు 3వ తరగతిలో వారు స్టిల్ ఐ రిమెంబర్ అక్షరాలు రాయించేప్పుడు నేను ఒత్తులు రాసేవాడిని కాదు. వారు మా నాన్నగారి శిష్యులు. ఎలిమెంటరీ స్కూల్ అయినా గోడకుర్చీ వేయించేవాళ్ళు. ఇలాగ రాముడి పద్యం ఏదో చెబితే నాకు రాయటం ఒత్తులు ఏంట్రా, ఎందుకు ఒత్తులు రాయట్లేదంటే నాకు ఇష్టం లేదనేవాడిని. ఇష్టం లేకపోవడం ఏంట్రా, అది భాష నువ్వు రాయాలి. వినలేదు, బెత్తం పెట్టుకుని ఇక్కడ కొట్టారు. ఇట్లాగా కొడితే మా నాన్నగారికి మీ నాన్నని తీసుకురారా రేపు. ఆయన హై స్కూల్ టీచర్, ఇంగ్లీషు, మా ఫాదర్ ఇంగ్లీషు మ్యాథమెటిక్స్ చెప్పారు. నేను వస్తాను పదాన్ని. ఇంకా నాకు భరోసా, ఆయన వస్తున్నారు కదా, ఆయన చూసుకుంటారు విశ్వనాథం గారు. ఏంటి మాస్టారు అని. ఈయన భయపడిపోయారు, నిజంగా తీసుకొచ్చావంటారు నువ్వు నాన్న, మీరు రమ్మన్నారట అంటే ఇచ్చే మొహమాట ఏం పర్లేదు చెప్పండి అంటే మొహమాట లేకుండా చెప్పారు. వీడు రాములు వారి పద్యాలకి ఒత్తులు పెట్టమంటే పెట్టట్లేదండి, నాకు కోపం వచ్చి కొట్టాను. నన్ను అడిగారు ఎలా నిజమేనా అని. నిజమే, నేను ఇది ఇంట్లో చెప్పంగా ఇవన్నీ, ముందర ఆయన రావాలి, ఈయన సంగతి తెలుసాలి. నిజమే అంటే శర్మ గారు మీరు ఏం చేస్తారో చేసేయండి అని వెళ్ళిపోయారు. ఆయన వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇక అంటే ఆ శిక్ష ఎలా ఉంటుందంటే ఆ దెబ్బకి నేను అక్షరం సవ్యంగా రాయటం నేర్చుకున్నాను. ఈ రోజుకి నేను వారికి నమస్కారం ఉండాలండి గురువులు. ఇప్పుడు మీరు గురుగారు అన్నారు కాబట్టి చెప్తున్న బేతవాళ్ళ రామబ్రహ్మం గారి దగ్గర చదువుకున్నాం. అనర్ఘరాఘం ఆయనే మాకు బోధించారు. అట్లాగే నేను ఇప్పుడు అక్షరాలు ఉంటుకున్న ప్రతి వాళ్ళు అనడానికి రామదాస్ ఏకంగా దాశరథి శతకం రాసేసాడు, శ్రీ రఘురామచారు తులసీదళదామ అంటూ. శ్రీరాముని దయచేత అది సుమతి శతకం, అది కూడా శ్రీరాముని దయచేత అంటూ సుమతి శతకకారుడు. ప్రతి వాళ్ళు రాముణ్ణి స్తుతించుకున్నారు. రాముణ్ణి దాటి ఎవరు ఎక్కడికి వెళ్ళలేకపోయారు. స్తుతులు రాసిన వాళ్ళు, స్తోత్రాలు రాసిన వాళ్ళు, కథలు, కావ్యాలు, నాటకాలు, ఏ రూపాలు, సాహిత్య ప్రక్రియలు ఎన్నున్నాయో అన్ని రూపాల్లోనూ రాముణ్ణి వాళ్ళు స్మరించుకుంటూనే ఉన్నారు. చివరిగా నాదో ప్రశ్న అండి. సరే, ఇంత స్మరించుకున్న వాళ్ళకేమో కారాగారం, అవును, ఏమీ లేకుండా ఉత్తినే వెంటబడినందుకేమో ఆ దొంగలకు కనిపిస్తాడు. అవును, లేకపోతే ఏడి నీ రాముడు అంటే తానిషేక్ కనిపిస్తాడు. మనకెందుకు కనపడ్డు? ఆయనే కష్టపడ్డాడు కదా, మరి రాముడే కష్టాలు పడ్డాడు. కాబట్టి రాముడి లాంటి వాళ్ళని కష్టాలు పడతాము. రాముడి లాంటి వాళ్ళకి కష్టాలని అధిగమించడం నేర్పిస్తాడు ఆయన. వీళ్ళకి అధిగమించడం రాదు కాబట్టి వీళ్ళకి ముందరే అనుగ్రహించి పంపేస్తాడు ఇక్కడి నుంచి వాళ్ళని. మనం ఆయన్ని తిట్టం కాబట్టి, మనం ఆయన వెంట పడుతూనే ఉంటాం కాబట్టి మన అనుగ్రహించడానికి ఎక్కువ సమయం తీసుకుంటాడని మనం అనుకుంటే బాగుంటుంది. అది అదే మనం సమాధానం అనట్లేదు, భావన చేసుకోవాలి ఏదైనా సరే. మనం ఈ భావన మీ నుంచి ఆడియన్స్కి తెలియజేయడం కోసం ఈ ప్రశ్న అడిగాను. ధన్యవాదాలు వైజయంతి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, పురాణ పండ వైజయంతి గారు అధ్యాపకురాలు, జర్నలిస్టు. అంటే మనందరికన్నా ఎక్కువ అనుగ్రహం, రామానుగ్రహం వారికి ఉంది అని ఎందుకు చెప్పాలి అంటే ఉషశ్రీ గారి కుమార్తె. ఉషశ్రీ గారు రామాయణం రాస్తుంటే చూశారు, రాయించారు వారి చేత. వారి ఇది ఆల్ ఇండియా రేడియోలో ధర్మ సందేహాల కార్యక్రమాన్ని వారి దగ్గరుండి పర్యవేక్షించే అవకాశం వారికి దొరికింది వారి కుమార్తెగా. సో ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. రామాయణాన్ని ఒక జీవన విధానంగా ఎలా చూడాలి,
మనిషిగా రాముడు ఏం చేయగలిగాడు, ఎలా ఆటంకాలు అధిగమించాడు, ఇవన్నీ చాలా సమగ్రంగా విశ్లేషించారు. మనల్ని ఒక రకంగా అయోధ్య దాకా తీసుకెళ్ళిపోయారు. సో వారికి ధన్యవాదాలు చెప్తూ చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత తిరిగి ఈ కార్యక్రమం కొనసాగుతుంది.